అనంతపురంలోని 41 డివిజన్లో టీడీపీ మైనార్టీ నాయకుడు మెహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని, పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు చేశారు. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని రద్దు చేశారన్నారు. తాజాగా కళ్యాణ్ లక్ష్మి పేరుతో వివాహాలకు కూడా ₹1,00,000 వరకు సాయం అందిస్తున్నారన్నారు. హజ్ యాత్రకు ₹60,000 సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్లో కూడా ₹6,090 కోట్ల మైనార్టీల కోసం కేటాయించారన్నారు. इधर देखो ना खुद दिख सही ना खुद ही ले रहा है इधर देखो क्या कर रहे हैं माशाल्लाह ये बाबू नाचते हुए ने हां वो तो फोन कर బాబుజీ మరి అన్నదానాలు చేస్తూ ఉంటారు, ఇఫ్తార్లు పిలుస్తూ ఉంటారు. మరి ఆ క్రమంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయకుడు ముగుస్తుంది. అంతా సాధారణ కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయాన్ని కోరుతున్నాము. రమేష్ సుధాకర్ యాదవ్ అదేవిధంగా ఫిరోజ్ రామలిస్తున్నాము అజయ్ సాబ్ గారు ఇప్పుడు ఆజానగర్ మైనార్టీ నాయకులు మహబూబ్ గారు సన్మానం చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి. తర్వాత మీరు హైట్ ఉన్నారు అన్నగారి యొక్క చూపించినటువంటి చొరవ చాలా అభినందనీయము. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు పవిత్రత అంటే రంజాన్ మాసం. अल्लाह हमारे महबूब खान साहब के दिली मुरादों को कबूल सर ओके सर 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 మనం ముందుకు పోదాం ఈ పక్కగా ఏంది అడగబోయేది नहीं भाई इधर आ भी नहीं ये चार्ज नहीं दे डालो भाई दरवाजे वाले रुको हां रुको इधर देखो इधर
ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి ఆజాద్ నగర్ 40 డివిజన్కి రావడం జరిగింది. ముస్లిం మైనార్టీ సోదరులు అంటేనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభిమానం. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఇలాంటి కార్యక్రమం సోదరుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో జరగడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత 2014-19 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆ సందర్భంలో ముస్లిం మైనార్టీలకి రంజాన్ తోఫా కింద ఎవరి ఇయర్ రంజాన్ మాసంలో రంజాన్ తోఫా అందించేవారు తెలుగుదేశం పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి రంజాన్ తోఫాని 2019-24లో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేసి, అంటే ముస్లిం మైనార్టీలకి బెనిఫిట్ రాకోకుండా చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో కానీ, అంటే మహబూబ్ ఖాన్ లాంటి వాళ్ళు రంజాన్ తోఫా, అంటే చిన్న ఫ్యామిలీస్ కానీ రంజాన్ తోఫా ఇస్తూ ఉంటే గవర్నమెంట్లో ఉండి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంజాన్ తోఫాను రద్దు చేయడం జరిగింది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు పెట్టారని చెప్పేసి రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ 2024లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింకి అనేకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇమాం మౌజూద్కి దాదాపు 90 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఆ 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే కాకుండా ముస్లిం మైనార్టీ సోదరులకు అనేకమైనటువంటి గతంలో దుల్హన్ పథకం ఉంది, దాని కళ్యాణ లక్ష్మి ద్వారా ఈరోజు 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే హజ్ యాత్ర ఎవరన్నా పోయే వాళ్ళకి 60,000 రూపాయలు ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా మసీదులకి, అంటే రంజాన్ మాసం వస్తుందని చెప్పేసి మసీదులకు కానీ అప్పుడు ఏవైతే బకాయిలు పెండింగ్ ఉన్నాయో అవి కానీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 2 నెలల కిందటే రంజాన్ మాసం వస్తుందని చెప్పేసి మా మున్సిపల్ కమిషనర్ని ఆదేశించి మొత్తం అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు, అంటే టాయిలెట్స్ అయితే ఏమి, వాటర్ ఫెసిలిటీ అయితే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడ ఏమైనా రిపేర్లు కానీ లేకపోతే వాటర్ రాకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అన్నీ దాదాపు 120 మసీదులకి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇవే కాకుండా ఈ గత 6 నెలల్లో జామా మసీద్ దగ్గర 1,10 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది. గతంలో మేయర్ ఎక్కడే కానీ ముస్లిం మైనార్టీ వర్క్ అయి నుండి ఎక్కడే కానీ ఏ మసీద్ కానీ రూపాయి ఇచ్చిన దాఖలు లేవు. కనీసం ఎక్కడే కానీ కాంపౌండ్ వర్క్ ఇచ్చిన దాఖలు లేవు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,10 లక్షల రూపాయలతో జామా మసీద్లో లైటింగ్ అయితే ఏమి, అలాగే కాంపౌండ్ వాళ్ళు అయితే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా వచ్చే 3-3.5 సంవత్సరాలు మా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం మైనార్టీకి చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రంజాన్ తోఫా పంచాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ కరోనా, సెకండ్ కరోనాలో కూడా సరుకులన్నీ పంచాను. మహానుభావుడు ఈయన మాకు ఎమ్మెల్యే గారు మాకు ఎంతుండి ప్రత్యేకంగా ఒక చిన్న కార్యకర్తని నేను నాకు నేను చేసిన సేవలు గుర్తించి 40 డివిజన్ పార్టీ కన్వీనర్గా నియమించారు. అన్నకి చాలా సంతోషము. ఈరోజు మాకు అన్న ఇట్లా మేము పంచుతామంటే 10 నిమిషాలు కూడా చేయండి బ్రదర్, మేమంతా మీ ఎంటుంటాము, మీకు మైనార్టీలు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా హసన్ మజీద్కి కూడా వచ్చి మా ముతోలి సాబు వీళ్ళంతా వచ్చారు. వాళ్ళతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని మసీదుకు వచ్చి పరిశీలించి పోవాలని మా ఆజాద్ నగర్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ చదివిన పెద్దలకి నమస్కారం.